వెల్కమ్ టు మహేష్ కథ ఛానల్. ఈ రోజు ఏంటి అనుకున్నా ఏం లేదండి, మన ఇంట్లో ఈజీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను అనమాట. చాలా ఈజీగా అయిపోతుంది, ఒక 10 minutes లో ఈజీగా అయిపోతుంది అనమాట. దానికి ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు అంటే చూద్దాం ఫ్రెండ్స్. ఇంగ్రీడియంట్స్ అంటారు, పదార్థాలను కూడా అంటాము. ముందుగా అన్నంని మనము బాగా కుక్ చేసుకోవాలంట, ఉడికించుకొని ఫ్యాన్ కింద అయినా ఆరిపెట్టుకోవాలి, ఫ్యాన్ కింద. అండ్ బీన్స్ అన్నమాట, ఇవి సన్నగా తరుక్కోవాలన్నమాట. అండ్ క్యారెట్ కొంచెం ఈ విధంగా తరుక్కోవాలి. కొత్తిమీర అండ్ హాఫ్ ఆనియన్ అన్నమాట. ఇది పచ్చిమిర్చి ఇలా మధ్యలో కట్ చేసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి. క్యాప్సికమ్ అన్నమాట, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట. ఇది ఒక 3 tablespoons ఆయిల్ అండ్ కొంచెం 1 tablespoon కారం, చిటికెడు పసుపు, గరం మసాలా 1 tablespoon, పెప్పర్ 1 tablespoon, ఉప్పు, సాల్ట్ టేస్ట్ సరిపడే. అండ్ వచ్చేసి 3 eggs అనమాట. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు తయారు విధానం చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పంటలో ఏదో ఒకటి పెట్టుకొని మనం దాంట్లో ముందుగా ఆయిల్ తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, 3 tablespoons వేసేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఎగ్స్ని ఒక బౌల్లో తీసుకొని 3 eggsని పగలు కొట్టుకోవాలన్నమాట. చూడండి, ఒక బౌల్లో 3 eggs అన్నమాట తీసుకునేది. కొంచెం ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 tablespoon యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనము గ్యాస్ సిమ్లో పెట్టుకొని అది కొంచెం మనకి బాగా వేగాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మరిగింది. 2 పచ్చిమిర్చి యాడ్ చేయాలి. ఆ తర్వాత ఆనియన్స్ అండ్ ఫస్ట్ ఆ 2 మనకి వేగాలన్నమాట. చాలా మంది మా వీడియోస్ చూస్తున్నారు, కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ కూడా చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. మా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ దయచేసి ప్లీజ్. ఇప్పుడు దాంట్లో మనము బీన్స్ని యాడ్ చేయాలి. బీన్స్ కట్ చేసుకున్నాం కదా, ఆ బీన్స్. ఇప్పుడు దాంట్లో మనము క్యారెట్ని యాడ్ చేసుకోవాలన్నమాట. క్యాప్సికమ్ యాడ్ చేసుకోవాలి. క్యాప్సికమ్ మొత్తం కలుపుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి బాగా వేగిపోయాయి. ఇప్పుడు దాంట్లో మనము గరం మసాలా, పెప్పర్, కారం, పసుపు, ఉప్పు అన్నీ వేసేసుకున్నాం. ఫ్రెండ్స్ ఇవి కూడా ఇప్పుడు దాంట్లో మనం ఎగ్స్ యాడ్ చేసేయాలి. ఫ్రెండ్స్ ఎగ్స్ యాడ్ చేద్దాం. ఇవి కొద్దిగా మనకి లైట్గా వేగాలన్నమాట, ఎక్కువసేపు కూడా అక్కర్లేదు. ఫ్రెండ్స్ మనకి బాగా వేగింది.
కలుపుకోవాలి మనం. మనం సిమ్లో పెట్టుకోవాలన్నమాట గ్యాస్. దాంట్లో మనము ఉడికించిన అన్నం యాడ్ చేద్దాం. ఫ్రెండ్స్ చూడండి, అన్నం కూడా మొత్తం కలిసి లాస్ట్లో మనము కొరియాండర్ అంటే కొత్తిమీర వేసేద్దాం. లైట్గా పైన చల్లుకొని ఒకసారి మిక్స్ చేద్దాం. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. మనము సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి, మన టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు మనము టేస్ట్ చేసి ఎలా ఉందనే చెప్తాను. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. ఇంట్లో కూడా తయారు చేసుకోండి. చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉంది. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ క్లిక్ చేస్తే మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.